మంది నివాత కవచుల్ని సంహరించినటువంటి వాడు మహాభారతంలో భీష్మాచార్యుల వారు వేసినటువంటి బాణాలకి శ్రీకృష్ణ పరమాత్మని కొట్టేసి అర్జునుణ్ణి కొడుతుంటే పూచిన మోది వృక్షంలా రక్తం కారిపోతుంటే భీష్మాచార్యుల వారిని నిగ్రహించలేక నిలబడిపోతే కృష్ణుడు రథంలోంచి దూకేశాడంటే భీష్ముడి యొక్క శక్తి ఎటువంటిదో ఆలోచించవచ్చు. ద్రోణాచార్యుల వారు వ్యూహం పండితే భేదించడం అంత కష్టమైంది. అర్జునుడు ఒకవైపు ఉంటే ఎవరు వెళ్ళలేకపోయారంటే ఒక్కొక్కడు ఎటువంటి శక్తి కలిగిన వాడో ఆ రోజులలో ప్రపంచం నలుమూలల నుంచి ద్రోణాచార్యుల వారి యొక్క ధనుర్వేద పాఠశాలకు వచ్చి ఆయన దగ్గర పాఠం నేర్చుకునేవారు. అంతటి మహానుభావుడు, ధనుర్వేదమనందు అంతటి నిష్ణాతుడు గురువు. వాళ్లే ఎదురుగుండా వచ్చి యుద్ధం చేస్తే మనం ఎక్కడ యుద్ధం చేయగలం రా అని ధర్మరాజు గారు బెంగ పెట్టుకోవడం ఎంత సమంజసమైందో, విహితమైనటువంటిదో మనకు అర్థమవుతుంది. అసురుల వలన భయం బైన అప్పుడు వేల్పులకు సేమంబుగా బలవిరోధి ఈ ప్రోలు జలధిలో ఇమ్ముగ నిర్మించి గనుజులు పదపడి వనజగర్భు వలన తపోవీర్యవంతులై ఇందుండ అమరుల చేత కయ్యమున అజితులయ్యుండబడసిన అమరేంద్రుడిరిగి తద్విజయార్థముగా పంచె విజయ నిన్ను అమరులకు అసాధ్యులైనట్టి వీరల నీవు యోర్చి తనుచు నిమ్మితోడ నన్ను సంస్తుతించి నరనాథ మాతలి కడగి అప్పుడు రథము క్రమ్మరించే అని చెప్పాడు. ఆ మాతలి చెప్తూ ఇది ఈ సముద్రం లోపలికి వచ్చేటట్టుగా ఇంత గొప్ప పట్టణాన్ని దేవేంద్రుడు నిర్మాణం చేశాడు. ఎందుకు నిర్మాణం చేశాడు అంటే ఎప్పుడైనా రాక్షసులు దండెత్తి వస్తూ ఉంటారు అకస్మాత్తుగా, ఒక్కొక్కసారి దేవలోకాన్ని విడిచిపెట్టవలసి ఉంటుంది. అప్పుడు ఒక రహస్య స్థావరం ఒకటి ఉంటుందని ఇంత గొప్ప పట్టణాన్ని నిర్మాణం చేశాడు. దేవేంద్రుడే నిర్మాణం చేశాడు దేవతల కోసం. కానీ అప్పటికే దేవతల చేత ఓడిపోయినటువంటి రాక్షసులు చతుర్ముఖ బ్రహ్మగారి గురించి తపస్సు చేశారు. తపస్సుకి వశులవుతారు దేవతలు. కాబట్టి స్వామి హనుమ చెప్పారు కదా, స్తోత్రానికి, యజ్ఞానికి, యాగానికి, ప్రార్థనకి, సూక్తానికి వాళ్ళు వశులవుతారు. కాబట్టి బ్రహ్మగారు ప్రత్యక్షం ఏం కావాలన్నాడు. దేవేంద్రుడు దేవతల కోసం దేన్ని నిర్మించాడో అది మాకు ఆవాసం కావాలి. దేవతలందరూ కలిసి వచ్చినా మమ్మల్ని నిర్జించడానికి కావలసిన శక్తి వాళ్లకు ఉండకుండా ఉండాలి. ఈ 2 వరాలు ఇమ్మన్నారు. తథాస్తు అన్నాడు. 33 కోట్ల మంది దేవతలు బయలుదేరి వచ్చినా ఈ 3 కోట్ల మందిని నిర్జించడం సాధ్యం కాదు. అందుకే తమాస్త్ర సంపదనంతటినీ నీకిచ్చి నీకు తర్వాత ఉపయోగపడుతుంది. ముందు వాళ్ళ రక్షణ వాళ్ళు చూసుకున్నారు. అర్జున నిన్ను పంపించాడు యుద్ధానికి.